జయ శ్రీ రాధే కృష్ణ. మనం పూర్వ భాగంలో బకుని వధ జరిగిన తర్వాత ఆ గ్రామస్తులందరూ ఎంతో ఆనందోత్సవాలతో పండగ జరుపుకున్నారనేంత వరకు మనం కథను విని ఉన్నాం. తర్వాత పాండవులు ఆ బ్రాహ్మణుని ఇంటే నివసించారా? మరి అట్లా అయితే వారికి ద్రౌపది స్వయంవరం గురించి ఎలా తెలిసింది? ద్రౌపది యొక్క పుట్టుక గురించి వారికి ఎలా తెలిసింది? అలాగే వ్యాస భగవానుడు వచ్చి ద్రౌపది యొక్క జననం గురించి ఏం చెప్పారు? తర్వాత చిత్రరథుడు అని ఒక గంధర్వునితో పాండవులకు చెలిమి ఎలా కుదిరింది? విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బకుని వధ జరిగిన తర్వాత కూడా పాండవులు అదే గృహంలో నివసిస్తూ ఉన్నారు. అయితే ఆ బ్రాహ్మణుడు అతిథి సేవ వ్రతం చేస్తూ ఉండటం వల్ల ఎన్నో కఠోర నియమాలు పాటించే ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి వివిధ కథలను చెప్తూ ఉండగా అక్కడికి నరశ్రేష్ఠులైన పాండవులు కుంతితో సహా వస్తారు. ఆయన రాజుల గురించి, దేశాల గురించి, తీర్థాల గురించి, నదుల గురించి, నగరాల గురించి చాలా విశేషాలను చెప్తూ ఉండగా వారి సమావేశం ముగిసే సమయంలో పాంచాల దేశంలోని యాజ్ఞసేన కుమారి ద్రౌపది అద్భుత స్వయంవరం జరగబోతుందని కూడా చెప్తారు. శిఖండి దుష్టద్యుమ్నుడు పుట్టుక గురించి, ద్రౌపదిని యాగంలో అయోనిజగా ద్రౌపది జన్మించడం గురించి కూడా వివరిస్తారు. లోకోద్భుతంగా కనిపిస్తున్న ఆ బ్రాహ్మణుడు చెప్పినది వినినంతనే పురుష శ్రేష్ఠులైన పాండవులు దానిని వివరంగా చెప్పమని ఇలా అడుగుతారు. ద్రుపద కుమారుడైన దుష్టద్యుమ్నుడు అగ్ని నుంచి, ద్రౌపది యాజ్ఞవేది నుంచి అద్భుత రీతిలో ఎలా జన్మించారు? మేటి విలికాడు అయిన ద్రోణుని దగ్గర దుష్టద్యుమ్నుడు ఎలా అస్త్రవిద్య నేర్చుకున్నారు? ద్రోణ ద్రుపదులకు సఖ్యం ఎలా కుదిరింది? వారి మధ్య ఏ కారణం చేత వైరం వచ్చినది? వారు ఎలా విడిపోయారు? వివరంగా చెప్పండి అని అడుగుతారు. దానితో ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు. గంగాద్వారంలో భారద్వాజుడనే మహర్షి ఉండేవారు. ఆయన మహాప్రాజ్ఞుడు, తపస్సంపన్నుడు, ఎల్లప్పుడూ కూడా వ్రతదీక్షలో ఉండేవారు. ఓనాడు స్నానానికై అతను నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఆ మహర్షి దిశమలతో ఉన్న ఘృతాచి అనే అప్సరస్సును చూసి రేతస్ఖలనం జరిగి దానిని కుంభంలో భద్రపరుస్తారు. కుంభం అంటే కుండ లాంటిదనమాట. దాని నుంచి ద్రోణుడు అనే కొడుకు పుడతాడు. అతను వేదాంగాలు కూడా బాగా చక్కగా చదువుతారు. ఆ సమయంలో వృషతుడు అనే రాజు భారద్వాజునికి మిత్రుడు ఉండేవాడు. అతనికి కూడా ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ద్రుపదుడు. ఆ క్షత్రియ శ్రేష్ఠుడు ప్రతిదినం కూడా ఆశ్రమానికి వచ్చి ద్రోణునితో ఆడుకుంటూ చదువుకుంటూ ఉండేవాడు. వృషతుడు మరణించాక ద్రుపదుడే రాజయ్యాడు. అదే సమయంలో పరశురాముడు తన సంపదను అంతా కూడా దానం చేస్తున్నాడని ద్రోణునికి తెలిసి ఆయన దగ్గరికి పోయి ఈ విధంగా అంటున్నాడు. ద్విజోత్తమ, నేను ద్రోణుడను, ధనం కోసం వచ్చాను అని అంటారు. దాంతో పరశురాముడు ఈ విధంగా అంటున్నాడు. ఓ బ్రాహ్మణ, ఈ శరీరం మాత్రమే మిగిలి ఉన్నది. ఈ శరీరాన్ని కానీ అస్త్రాలను కానీ ఏదో ఒకటి కోరుకో అని ద్రోణుడితో సమాధానం చెప్తాడు పరశురాముడు. అప్పుడు ద్రోణుడు ఈ విధంగా అంటారు. సమస్త అస్త్రాలను, శస్త్రాలను ప్రయోగ ఉపసంహారాలతో తమరు నాకు అనుగ్రహించండి అని అడుగుతారు. అలా అడగగానే అస్త్రవిద్యను అందున గొప్పగా ప్రశంసించబడే బ్రహ్మాస్త్రాన్ని కూడా పొంది ద్రోణుడు నరులందరిలో కూడా శ్రేష్ఠుడవుతాడు. తర్వాత ప్రతాపశాలి పురుష శ్రేష్ఠుడైన ఈ ద్రోణుడు తన చెలికాడైన ద్రుపదుని దగ్గరికి పోయి నేను నీ మిత్రుడను అని చెప్తాడు. దానికి ద్రుపదుడు ఈ విధంగా అంటాడు. రాజు కాని వాడు రాజుకు మిత్రుడు కాలేడు. ఒకనాటి చెలిమి గురించి ఇప్పుడెందుకు అని అవమానించి పంపిస్తాడు. ద్రోణుడు ద్రుపదునిపై పగ తీర్చుకోవాలి అని నిశ్చయించుకొని కురువంశస్థుల రాజధాని అయిన హస్తనకు వెళతారు. అక్కడ భీష్ముని కలుస్తారు. భీష్ముడు వివిధ ధనాలతో పాటు పౌత్రులను కూడా శిష్యులుగా అప్పచెప్తారు ద్రోణాచార్యుడికి. ద్రోణుడు పాండవులతో పాటు శిష్యులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ద్రుపదుని కష్టాలు పాలు చేయదలిచి ఇలా అంటాడు. మీ అందరి నుంచి నేను గురుదక్షిణను ఆశిస్తున్నాను. అస్త్రవిద్యలో మీరంతా కూడా కృతార్థులయ్యారు. మీరు నాకు దక్షిణ ఇవ్వవలసి ఉన్నది అని అంటారు. దానికి శిష్యులంతా కూడా గురుదక్షిణ ఇవ్వటానికి నిశ్చయించుకున్నాక గురుదక్షిణకే ఇలా చెప్తారు ద్రోణాచార్యుడు. ఆహిచిత్రి నగరానికి వృషతుని కుమారుడు ద్రుపదుడు రాజు. అతని నుంచి రాజ్యాన్ని కొల్లగొట్టి వెంటనే నాకు గురుదక్షిణగా సమర్పించాలి అని అంటారు.
దాంతో పాండవులు ధాతరాష్ట్రులతో పాటు పాంచాల నగరానికి పోతారు. కర్ణ, దుర్యోధనులు, ఇతర క్షత్రియ శ్రేష్ఠులు ద్రుపదునితో యుద్ధం చేసి ఓడిపోయి వెనుతిరుగుతారు. అప్పుడు పాండవులు 5 కూడా ద్రుపదుని ఓడించి అమాత్యులతో సహా ద్రుపదుని బంధించి ద్రోణుని సమక్షానికి తీసుకుని వస్తారు. అప్పుడు ద్రోణాచార్యుడు, నేను మరలా నీతో మైత్రిని కోరుతున్నాను అని అంటాడు ద్రుపదునితో. కానీ రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడు అన్నావు కదా, అందుకోసమే రాజ్యం కోసం నీతో యుద్ధం ప్రయత్నం చేశాను. గంగానదికి దక్షిణ దిక్కున నీవు రాజుగా ఉండు, ఉత్తర దిక్కుకు నేను రాజుగా ఉంటాను అని పలకగానే ద్రుపదుడు కూడా, ద్రోణ అలాగే కానివ్వు మహామతి, నీకు ఇష్టమైన రీతిగా మన పూర్వ స్నేహాన్ని శాశ్వతంగా ఉండని అని పలికి వారిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆ తీవ్ర పరాభవం ద్రుపదుని మనసులో నుంచి క్షణకాలం కూడా తొలగిపోవటం లేదు. శారీరకంగా మానసికంగా కూడా ద్రుపదుడు కుంగిపోతాడు. ద్రుపద మహారాజు అసహనంతో కర్మసిద్ధి గల బ్రాహ్మణోత్తములను అన్వేషిస్తూ బ్రహ్మర్షుల ఆశ్రమాలను ఎన్నిటినో తిరుగుతాడు. కొడుకు కావాలని కోరుతూ తనకు మంచి బిడ్డలు లేరని విచారిస్తూ అప్పటికే ఉన్న సంతానం కానీ బంధువులు కానీ తనలో ఉన్న నిర్వేదం కారణంగా తనకు సహకరించగలరని పరిగణించరు ద్రుపద మహారాజు. ద్రోణునిపై పగ సాధించాలి అని పెద్ద నిట్టూర్పులు విడుస్తూ ద్రుపదుడు ద్రోణాచార్యునిపై ప్రతీకారం చేయాలని ప్రయత్నం చేసి కూడా ద్రోణుని ప్రభావం, వినయం, చరితం కారణంగా క్షాత్రబలంతో దానిని సాధించే ఉపాయం అతనికి కనిపించలేదు. ఓ రోజు గంగా యమునల మధ్యన సంచరిస్తూ బ్రాహ్మణ నివాసమైన ఒక ప్రదేశానికి వస్తారు. యాజుడు, ఉపయాజుడు అనే బ్రహ్మర్షులను చూస్తాడు. వారు దీక్షితులు, శమసంపన్నులు, బ్రహ్మస్వరూపులు. ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనంలో లగ్నమైన వారు, కాశ్యపస గోత్రికులు, సూర్యోపాసకులు, సర్వవిధాలా యోగ్యులు, ఋషి శ్రేష్ఠులు. వారిరువురు శక్తిని గ్రహించిన ద్రుపదుడు ఆలస్యం చేయకుండా వారి సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చి వారిలో చిన్నవాడైన ఉపయాజితో ఓనాడు ఏకాంతంగా అతన్ని కలిసి పాదసేవ చేస్తూ ప్రియంగా మాట్లాడుతూ శాస్త్రోక్తంగా మాట్లాడుతూ ద్రోణాచార్యుని చంపగలిగిన కొడుకు ఎలా పుడతాడు అని అడుగుతారు. అది నెరవేరిస్తే 10 కోట్ల ఆవులను ఇస్తాను, ఇంకా మీరు ఏదైనా కోరిక ఉంటే కూడా తీర్చగలను, సంశయించకుండా చెప్పండి అని అంటారు. దానికి ఆ ఋషి, ఆ పనిని నేను చేయను అంటారు. ద్రుపదుడు అయినా కూడా ఆ ఉపయాజునికి 1 సంవత్సరం పాటు అలానే సేవ చేస్తూ గడుపుతాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఓ తగిన వేళలో ఉపయాజుడు ద్రుపదునితో మధుర వాక్కులతో ఇలా అంటాడు. మా అన్న అరణ్యాలలో ఓనాడు నేలపై రాలి ఉన్న పండును తీసుకున్నారు. దానిని ఎలా శుద్ధి చేయాలో ఆయనకి తెలియలేదు. అప్పుడు నేను కూడా ఆయన వెంటనే ఉన్నాను. ఇప్పుడు ఆయన చేసిన అకృత్యాన్ని చూసి నేను ఇలా అనుకున్నాను, అపవిత్ర వస్తువును స్వీకరించడానికి కూడా వెనకాడడు అని అనుకున్నాను. పండును చూసి కూడా పాపకారణం కల దానిలోని దోషాన్ని గుర్తించలేదు. శుచిత్వాన్ని, అశుచిత్వాన్ని అతను పరిశీలించటం లేదు. కనుక ఆయన ఏ విషయంలోనైనా ఇలానే ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. గురుకులంలో ఉండి వేదాధ్యయనం చేస్తున్న రోజుల్లో కూడా ఇతరులు వదిలిపెట్టిన భిక్షను తినేవాడు. పైపెచ్చు అన్నంలో రుచిని మెచ్చుకుంటుండేవారు. దానిని బట్టి చూస్తే సోదరుడు కేవలం ఫలాసక్తుడు అని నాకు అనిపిస్తోంది. నీవు ఆయన దగ్గరికి వెళ్ళు, నీ చేత యాగం చేయించగలడు. ఇది విని యాజుని మనసులోనే అసహించుకుంటాడు ద్రుపదుడు. అయినా కూడా తన పని ముఖ్యమని ఉపయాజుని మాట మీద యాజుని ఇంటికి వెళతాడు. పూజనీయులు అయిన ఆయనను పూజించి ఇలా అంటారు, స్వామి, మీకు 8,000 గోవులను ఇస్తాను. ద్రోణుని మీద పగతో తప్పించిపోతున్న నాకు ఆనందాన్ని కలిగించండి అని అంటారు. ఆ ద్రోణుడు బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు. బ్రహ్మాస్త్ర ప్రయోగంలో అందరినీ మించినవారు. మిత్రుడు గౌరవించలేదని ద్రోణుడు నన్ను పరాభవించాడు. ద్రోణుడు బుద్ధిమంతుడు, కౌరవులకు గురువు, కౌరవ గురువులలో ప్రముఖుడు. ఆయనను మించిపోగల క్షత్రియుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. ఆ ద్రోణుని బాణ సమూహాలు శరీరాన్ని, ప్రాణాలను కూడా అపహరించగలవు. ఆయన విల్లు చాలా పెద్దది, 6 మూరల పొడవు ఉంటుంది. బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షాత్రమే ద్రోణుడు. మహాత్ములైన మేటి విలుకాండ్రను ఆయన తేలికగా అణచగలడు.
అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరశురాముని వలె క్షత్రియులను సంహరించడానికి ఆయన పుట్టినట్టు ఉన్నారు అంటాడు. ద్రోణుని అస్త్రబలం భీకరమైనది, నరులందరూ కలిసి కూడా ఎదిరించలేనిది. ఆజ్యహోమంతో జ్వలింపబడ్డ అగ్నివలే బ్రహ్మతేజాన్ని ధరించి యుద్ధంలో క్షాత్రధర్మాన్ని ముందు ఉంచుకొని యుద్ధంలో శత్రువులను చుట్టుముట్టి దహించగలడు. ద్రోణునిలో బ్రాహ్మ క్షాత్ర తేజస్సులు రెండూ ఉన్నాయి. కొంత బ్రహ్మ తేజస్సు ఎక్కువ. కేవలం క్షాత్రబలం కారణంగా నేను ఆయన కన్నా తక్కువగా ఉన్నాను. కాబట్టి బ్రహ్మ తేజస్సు ఉన్న మిమ్మల్ని శరణి వేడుతున్నాను. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులై ద్రోణుని కన్నా మిన్న అయిన తమరిని ఆశ్రయించి యుద్ధంలో గెలవరాని వాడై ద్రోణుని సంహరించగల కుమారుడిని పొందాలని ఆశగా ఉంది. కనుక యాజ, నా కోరిక సఫలం చేయగల యాగం చేయించండి, 10 కోట్ల గోవులను ఇస్తా అని అనగా యాజుడు అంగీకరించి కార్యభారం ఎక్కువ అన్న భావంతో ఏ కోరిక లేని ఉపయాజును కూడా ప్రేరేపించి ద్రోణ వినాశనానికి తగినట్టి కుమారుని కలిగిస్తానని చెప్తారు. మహా తేజస్వి అయిన ఉపయాజుడు పుత్రప్రాప్తికి అనువైన యజ్ఞకర్మను ద్రుపద మహారాజుకు ఉపదేశిస్తాడు. ఆ యజ్ఞం ద్వారా నీవు కోరుకున్న పుత్రుడు నీకు జన్మిస్తాడని చెప్తాడు. ఆ కుమారుడు మహాపరాక్రమవంతుడు, మహాతేజస్వి, మహాబలుడు కాగలడని కూడా చెప్తారు. ద్రోణుని సంహరించగల కొడుకు కావాలని మనసా సంకల్పించి ఉపయాజుడు ఉపదేశించిన యాగ విధిని అంతా ఏర్పాటు చేస్తాడు ద్రుపదుడు. యజ్ఞ సమాప్తి వేళ యాజుడు ద్రుపదరాణితో ఇలా అంటారు: నా దగ్గర నుంచి ఈ హవిస్సును స్వీకరించండి. నీకు ఒక కొడుకు, ఒక కూతురు జన్మిస్తారు. వారు పితృవంశాభివృద్ధికి హేతువు కాగలరు అని చెప్తారు. దాంతో రాణి ఇలా అంటారు: బ్రాహ్మణ, నా నోటిలో తాంబూల రాగా ఉన్నది. ఇప్పుడు పుత్రార్థి అయి హవిస్సును నేను స్వీకరించలేను. కనుక యాజ, నా ఇష్టసిద్ధి కలిగించడానికి ఇంకొద్దిసేపు ఆగండి అని అంటారు. దానికి యాజుడు ఇలా అంటాడు: హవిస్సును నేను తయారు చేశాను. ఉపయాజి మంత్రపూర్తం చేశాడు. కనుక నీవు వచ్చినా రాకపోయినా అది యజమాని కోరిక తప్పక తీరుసే మాట అని యాజుడు హోమాన్ని పూర్తి చేస్తాడు. అప్పుడు హోమాగ్ని నుంచి దేవసమానుడైన ఒక కుమారుడు పైకి లేచారు. కుమారుని శరీర ఛాయ అగ్నిజ్వాల వలె ఉన్నది. రూపం భయంకరంగా ఉంది. తలపై కిరీటాన్ని ధరించి ఉన్నాడు. తనుపై మంచి కవచం ఉంది. కత్తిని, ధనుర్బాణాలను ధరించి పదే పదే సింహనాదాలు చేస్తూ వెలువడ్డాడు. అప్పుడే రథాన్ని ఎక్కి యుద్ధయాత్రకు బయలుదేరాడు కూడా. గగనతలం నుంచి అశరీరవాణి ఇలా ప్రకటించింది: పాంచాలుర భయాన్ని పోగొట్టి వారి కీర్తిని పెంచగలవాడు, ద్రోణుని వధకు కారణం కాగలిగినవాడు, ద్రుపదుని శోకాన్ని దూరం చేయగలవాడు ఈ కుమారుడు అని చెప్తుంది. తర్వాత ఆ వేది నుంచి ఒక కన్య బయటకు వచ్చింది. ఆ కన్య సౌందర్య సౌభాగ్యాలతో కూడి ఉన్నది. ఆమె నేత్రాలు నల్లగా విశాలంగా ఉన్నాయి. ఆమె కూడా నల్లగా ఉంది. తామర రేకుల వంటి కన్నులు ఉన్నాయి. ఉంగరాల జుట్టు ఉంది. ఎత్తైన అందమైన ఎర్రని గోర్లు, అందమైన మానుష రూపం ధరించి సాక్షాత్తు దేవకాంత వలె ఉంటుంది. ఆమె నుంచి క్రోసెడు దూరం నల్లకలువల సౌరభం కూడా వ్యాపిస్తోంది. దివ్య సుందర రూపం కల ఆమెను దేవతలు, యక్షులు, రాక్షసులు అంతా కూడా కోరుకున్నారు. అప్పుడు అశరీరవాణి ఇలా అంటుంది: ఈమె పేరు కృష్ణ, స్త్రీలందరిలో కూడా శ్రేష్టమైనది. ఈమె క్షత్రియులందరినీ నాశనం చేస్తుంది. తగిన వేళలో ఈ సుమధ్యమ దైవ కార్యాన్ని పూర్తి చేస్తుంది. ఈమె కారణంగా కౌరవులలో తీవ్ర భయం కలుగుతుంది అని చెప్పగా పాంచాల దేశస్థులందరూ కూడా సింహ సమూహంలా గర్జిస్తారు. ఆ ఇద్దరిని చూసి సంతానార్థి అయిన ద్రౌపదుని భార్య యాజునితో ఈ విధంగా అంటుంది: ఇరువురు కూడా నన్నే తల్లిగా భావించాలి అంటుంది. అలాగే అంటాడు యాజుడు. బ్రాహ్మణులు పూర్ణ మనస్సుతో వారికి నామకరణం చేస్తారు. తేజస్సు కవచాన్ని ధరించి పుట్టారు కనుక దుష్టద్యుమ్నుడు అని, నల్లని శరీర ఛాయ కలది కనుక కృష్ణ అని నామకరణం చేస్తారు. ఈ విధంగా ద్రుపదుని యాగఫలంగా ఆ పిల్లలిద్దరూ జన్మించారు. ధీమంతుడు ప్రతాపవంతుడు అయిన ద్రోణుడు కాగల దాని నుంచి బయటపడడం అసాధ్యమని ఆలోచించి పాంచాల దేశీయుడైన దుష్టద్యుమ్ని అస్త్రవిద్యాభ్యాసానికి తన ఇంటికే తీసుకుని వస్తాడు. తన పేరును నిలుపుకోవటానికి ద్రోణుడలా వ్యవహరించాడు. తర్వాత లక్క ఇంట్లో జరిగిన వృత్తాంతాన్ని అంతా బ్రాహ్మణులు ద్రుపదునితో చెప్తారు. ధృతరాష్ట్ర కుమారులు
పాండవుల వినాశనానికి మంత్రులతో సంప్రదించి ఆలోచించి దుర్యోధనుడు పంపించిన పురోచనుడు వారణావతం వెళ్ళి లక్క ఇంటిని నిర్మించి నడిరేయి నిద్రపోతున్న పాండవులను కుంతితో సహా తగలబెట్టాడు. ఆ నీచుడు కూడా తగలబడ్డాడు. పాండవులు దగ్ధమయ్యారు అని విని ధృతరాష్ట్రుడు పరమానందం పొందాడు. పైకి మాత్రం దుఃఖాన్ని ప్రకటిస్తూ విదురునితో పాండవుల అంత్యక్రియలు జరిపించు. పాండవులు మరణించడం వల్ల మళ్ళీ నాకు పాండురాజు మరణించినట్లుగా ఉన్నది అని పైకి చెప్పారు అంటూ చెప్తారు. గంగా తీరానికి వెళ్ళి పిండ ప్రధానాలు క్రియలు ముగించి వారు మరణించడం విధిలేలా అంటూ శకునితో పాటు రోధిస్తాడు. భీష్ముడు కూడా యథావిధిగా పాండవుల అంత్యక్రియలను జరిపిస్తారు. ఇంత ఘోర కృత్యాన్ని ఇంతకు ముందెన్నడూ చేయగా చూడలేదు, వినలేదు అని అనగా ఆ మాటలు విని సొంత బిడ్డలు మరణిస్తే దుఃఖించినట్లు దుఃఖిస్తాడు. తన బంధువులను ప్రజలను పిలిపించి ఇలా ప్రకటిస్తాడు. అర్జునుడి రూపం అద్భుతమైనది. ఆయన ధైర్యం ఆశ్చర్యకరం. ఆయన పరాక్రమం అస్త్రవిద్య అనన్య సామాన్యం. రేయి పగలు కూడా ఆయన గురించే నా ఆలోచన. అర్జునుడు తల్లితో సహా అగ్నితో ఆహుతి అయ్యాడు. లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంది? కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. నా ప్రతిజ్ఞ వ్యర్థమైంది. లోకులకు ఏమి చెప్పగలను? పగలు రేయి నాలో నేను కుమిలిపోతున్నాను. ద్రోణుని చంపగలిగిన కొడుకుని, అర్జునుని పట్టమహేషి కాగలిగిన పుత్రికను కోరాను. లోకులందరికీ కూడా ఇది తెలుసు. స్వయంగా యాజమహర్షి కూడా ప్రకటించారు. వారి పుట్టుక నాకు ఆనందదాయకమే. అయినా అర్జునుడు మరణించాడు. ఇప్పుడేం చేయగలను అంటూ దుఃఖిస్తాడు. ద్రుపదుడు రోధిస్తూ ఉంటే అది చూసి పాంచాల పురోహితుడు ఇలా అంటాడు. మహారాజా, పాండవులు పెద్దల మాట మరణించేవారు, ధర్మాత్ములు. అటువంటి వారు నశించరు, పరాజితులు కూడా కారు. నరేశ్వర, నేను గ్రహించిన సత్యాన్ని చెప్తాను, ఆలకించ. బ్రాహ్మణులు దీన్ని ప్రతిపాదించారు. మంత్రాలలో కూడా నేను ఇది విని ఉన్నాను. గతంలో ఇంద్రాణి బృహస్పతి ద్వారా ఉపశృతి మహిమను విన్నది. ఆ ఉపశృతి అదృశ్యమైపోయిన ఇంద్రుని తామర తూటిలో దర్శింపచేసింది. ఈ విధంగా పాండవుల మీద కూడా ఉపశృతి నేను విన్నాను. వారు ఎక్కడో జీవించే ఉంటారు. పాండవులు తప్పక తిరిగి వచ్చే సూచనలు నాకు కనిపిస్తున్నాయి. కారణం చెప్తాను వినండి. క్షత్రియులకు స్వయంవరమే ఉత్తమమైన మార్గమని చెప్పబడుతుంది. అందుచేత రాజా, నగరంలో స్వయంవరాన్ని ప్రకటించు. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా స్వర్గస్థులైనా ఎక్కడ ఉన్నా సరే కుంతి సహితంగా పాండవులు స్వయంవరానికి తప్పక వస్తారు. ఆలస్యం చేయక స్వయంవరం ప్రకటించు అని అంటాడు. పురోహితుని మాటలు విని ద్రుపదుడు పరమానందం పొంది నగరంలో స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు రోహిణీ నక్షత్రంలో జరుగుతుంది. ఇంకా దానికి 75 రోజులుంది అని ఆ బ్రాహ్మణుడు చెప్పాక కుంతీదేవితో ఇలా అంటాడు. కుంతి, దేవతలు, యక్షులు, గంధర్వులు అక్కడికి చేరతారు. మహాత్ములైన నీ కొడుకులందరూ ఎంతో చక్కగా ఉన్నారు. వారిలో ఎవరినైనా పాంచాల రాజపుత్రి వరించవచ్చు, లేదా అర్జునుడినే వరించవచ్చు. విధి నిర్ణయం గురించి ఎవరు గ్రహింపజాలరు కదా. నీకు నా మాట నచ్చితే నీ కుమారులందరితో నీవు కూడా అక్కడికి వెళ్ళు. పాంచాల దేశం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటుంది. పాంచాల రాజు యజ్ఞసేనుడు బ్రాహ్మణ భక్తుడు, సత్యసంధుడు. అక్కడ ప్రజలు కూడా బ్రాహ్మణులపై భక్తి శ్రద్ధలు కలవారు. ప్రతిదినం అడగకపోయినా కూడా ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. నేను కూడా నా శిష్యులతో అక్కడికి వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే మీరు కూడా మాతో రావచ్చును అని చెప్తారు. బ్రాహ్మణుని మాటలు విని పాండవులంతా కూడా చెలించిపోతారు. సత్యవాది అయిన కుంతి తమ పుత్రులంతా కూడా ద్రౌపదిపై మనసు పడ్డారని గ్రహించి యుధిష్ఠిరుడితో ఈ విధంగా అంటుంది. ఈ బ్రాహ్మణుని ఇంటిలో ఇక్కడ చాలా రోజుల నుంచి ఆనందంగా ఉన్నాము. భిక్ష కూడా లభిస్తోంది. ఇక్కడ ఉన్న సుందర ప్రదేశాలను అన్నింటినీ కూడా ఎన్నోసార్లు చూసాం. కురుకుమార, భిక్ష కూడా అంతకుముందు వలె దొరకకపోవచ్చు. కుమార, నీకు ఇష్టమైతే మనమంతా పాంచాల దేశం వెళదాం. కొత్త ప్రదేశాలు చూడటం ఆనందదాయకంగా ఉంటుంది. పాంచాల దేశస్థులు చక్కని భిక్ష పట్టగలవారు అని వింటూ ఉన్నాం. యాజ్ఞసేన మహారాజు కూడా బ్రాహ్మణుల పట్ల మంచిగా ప్రవర్తిస్తారని విని ఉన్నాం. ఒకే తావున ఎక్కువ రోజులు ఉండటం అంత మంచిది కాదని నాకు అనిపిస్తోంది. కుమార, నీకు కూడా ఇష్టమైతే అక్కడికి వెళదామని అంటుంది. దానికి యుధిష్ఠిరుడు, నీకు ఇష్టమైనదే మాకు హితకరమైనది. తమ్ముళ్ళు వెళదామంటారో లేదో తెలియదు అంటారు. అప్పుడు కుంతి వారితో కూడా
ప్రయాణం గురించి ప్రస్తావిస్తే వారు కూడా సరే అని అంటారు. ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుని వద్ద వీడ్కోలు తీసుకొని కొడుకులతో పాటు బయలుదేరుతుంది. అప్పుడే వ్యాస భగవానుడు వారిని చూడ్డానికి వస్తారు. పరంతపులైన పాండవులు తమ చెంతకు ఎదురేగి నమస్కారపూర్వకంగా చేతులు జోడించి పలకరించి నిలుస్తారు. వ్యాసుడు వారందరినీ కూడా కూర్చోమని చెప్పి వారు కూర్చున్న తర్వాత ఇలా పలుకుతారు: మీరు శాస్త్రవిధిని అనుసరించి ప్రవర్తిస్తున్నారా? పూజింపదగిన బ్రాహ్మణుల పూజలో లోపం చేయటం లేదు కదా అని ధర్మయుక్తి విషయాలను, విచిత్ర గదులను ఎన్నో చెప్తూ మరలా ఇలా అంటున్నారు: ఒక తపోవనంలో మహాత్ముడైన ఒక ఋషికి ఒక పుత్రిక ఉన్నది. ఆమె సర్వగుణవతి, రూపవతి కూడా, సత్ప్రవర్తన కలిగినది. అయినా కూడా దౌర్భాగ్యానికి లోనవుతుంది. ఆమెకు వివాహం కాలేదు. ఆమె పెళ్లి కాలేదు అనే బాధతో తీవ్రమైన తపస్సును ప్రారంభించింది. తీవ్ర తపస్సుతో శంకరుని మెప్పించింది. తపస్సుకు సంతోషించి నీకు మేలు కలుగుతుంది, వరం కోరుకో అంటారు శంకరుడు. ఆమె సర్వగుణాలతో కూడి ఉన్న భర్త నాకు కావాలి అని చాలాసార్లు కోరుతుంది. అప్పుడు ఈశ్వరుడు ఆ కన్యతో ఈ విధంగా అంటాడు: కళ్యాణి, నీకు 5 భర్తలు లభిస్తారు అంటారు. అలా అనగానే విని, ప్రభు నీ అనుగ్రహంతో నేను ఒక్క భర్తనే కోరుతున్నానంటుంది. అయితే శివుడు, నీవు 5 సార్లు భర్త అని అడిగావు. నీవు దేహానంతరం పొందినప్పుడు నేను చెప్పినట్లుగానే జరుగుతుంది అని అంటారు. దేవరూపిణి అయిన కన్యయే ద్రుపదుని ఇంట వృషతుని మనవరాలుగా జన్మించింది. ఆ సతి కృష్ణ మీకు భార్యగా నిర్ణయించబడింది. కావున పాంచాల నగరంలో మహాబలులు అయిన మీరు ఆమెను పొంది సుఖంగా జీవించగలరు, అనుమానం లేదు అని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతారు. నరశ్రేష్ఠులైన పాండవులు తల్లిని ముందు ఉంచుకొని బయలుదేరారు. పరంతపులైన పాండవులు ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుడి నుంచి సెలవు తీసుకొని ఆయనకు నమస్కరించి ఆయన అనుమతి పొంది నేరుగా ఉత్తర దిక్కుకు పాంచాల నగరానికి బయలుదేరతారు. ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి శ్రేష్ఠులైన పాండవులు గంగా తీరంలో ఉన్న సోమాశ్రమాన్ని చేరారు. అర్జునుడు వారి రక్షణకై వెలుతురుకి కొరువు కట్టను పట్టుకొని వారి ముందు నడుస్తున్నారు. రమణీయము, ఏకాంతము అయిన ఆ గంగాజలంలో గంధర్వరాజు తన కాంతలతో జలక్రీడలు ఆడుతున్నారు. ఆ ఈర్ష్యాలు అయిన ఆయన జలక్రీడల కొరకే వచ్చి ఉన్నారు. నదికి దగ్గరగా వస్తున్న పాండవుల అలికిడి విని బలిష్ఠుడైన గంధర్వుడు కోపించి తల్లితో సహా వస్తున్న పాండవులను చూసి ఇలా అంటున్నాడు: ప్రారంభమయ్యే ముందు పశ్చిమం వైపు భయంకరమైన సంధ్యారాగం ప్రారంభమయ్యి 8 లవాల కాలాన్ని వదలగా మిగిలిన కాలం యక్ష, రాక్షస, గంధర్వులకు వదలబడింది. రోజులో మిగిలిన భాగమంతా మనుషులకు వారి పనులు చేసుకోవటానికి కేటాయించబడింది. లోభం వల్ల ఏ మానవులైనా మాకై నిర్ణయించబడిన సమయంలో సంచరిస్తూ సమీపిస్తే ఆ మూర్ఖులను రాక్షసులు మేము బంధిస్తాము అని ధనుష్టంకారం చేస్తూ చెప్తాడు. అందువలన రాత్రివేళ నీటిలో ప్రవేశించిన అందరినీ కూడా, బలవంతులైన రాజులైనా కూడా వారిని వేదవేత్తలు నిందిస్తారు. మీరు దూరంగా నిలబడండి. నేను అంగారపర్ణుడనే గంధర్వుడను. గంగాజలంలో దిగి ఉన్న నన్ను ఎందుకు గమనించలేదు? నేను నా బలాన్ని నమ్మిన అభిమానవంతుడను, ఈర్ష్యాళువును, మిత్రుడను, కుబేరునకు ప్రియమిత్రుడను. ఈ వనం నాదే. దీని పేరు అంగారపర్ణం. నేను గంగా తీరంలో సంచరిస్తూ ఈ వనంలో విచిత్ర క్రీడలలో కాలం గడుపుతుంటాను. నేను ఉండగా యక్ష, రాక్షస, మానవులు దగ్గరకు రాలేరు. మరి మీరు ఎలా దగ్గరకు వస్తున్నారు? దానికి సమాధానంగా అర్జునుడు ఇలా అంటున్నాడు: సముద్రం, హిమాలయాల సన్నిధిలో, గంగా తీరంలో రాత్రి పగలు సంధ్యవేళ అయినా ఎవరి అధికారమైనా నిలిచి ఉంటుంది. గంధర్వ నదీమా తల్లి అయిన గంగను సమీపించడానికి కాలనియమం లేదు. తినక రావచ్చు, పగలు రాత్రి అయినా రావచ్చు. మేము శక్తి సంపన్నులం. వేళ కాని వేళ వచ్చినా నిన్ను అణచగలం. క్రూరుడా, యుద్ధం చేయలేని మానవులు మిమ్మల్ని పూజిస్తారు. తొలుత హిమాలయ స్వర్ణ శిఖరం నుంచి వెలువడిన గంగ 7 పాయలుగా విడిపోయి కడలిలో కలిసిపోయింది. గంగా, యమున, సరస్వతి, సరయు, గోమతి, రధస్తి, గండకి అని 7 పాయలుగా ఈ నీటిని తాగిన పాపాలు పటాపంచలవుతాయి. గంగ చాలా పవిత్రమైన, ఆకాశం ఒక్కటే దానికి హద్దు. ఆకాశ మార్గమున పయనించే గంగను దేవలోకంలో అలక అని పిలుస్తారు. ఆ గంగయే వైతరిణి పేరుతో పితృలోకంలో పయనిస్తోంది. పాపాత్ములు దానిని దాటడం కష్టం. ఈ లోకంలో దాని పేరు గంగ. కృష్ణద్వైపాయనుడు ఈ విషయాన్ని మాకు చెప్పాడు. కళ్యాణకారిణి అయిన దేవనది నిర్విఘ్నంగా స్వర్గప్రాప్తిని కలిగించగలదు.
అటువంటి నదిని నిరోధించదగదు. అది సనాతన ధర్మం కాదు. ఈ గంగను ఎవరూ నివారించలేరు. ఈ నదీ ప్రవాహాన్ని ఎవరూ అడ్డగించరాదు. అటువంటి గంగను నీ మాటను బట్టి స్వేచ్ఛగా స్పృశించకుండా ఎలా ఉంటాము అని అంటారు. ఆ మాట విన్న అంగారపర్ణుడు కోపంతో ధనస్సును ఎక్కుపెట్టి విషసర్పాల వంటి వాడి బాణాలను విడవడం ప్రారంభిస్తాడు. వెంటనే అర్జునుడు కొరివి కట్టని తిప్పుతూ మంచి డాలును అడ్డు పెడుతూ బాణాలన్నింటినీ కూడా తిప్పికొడతాడు. అప్పుడు ఇలా అంటున్నాడు అర్జునుడు, గంధర్వుడా, అస్త్ర విద్యావేత్తల దగ్గర నీ బెదిరింపులు పనికిరావు. అస్త్ర విద్యా సంపన్నులమై వినియోగిస్తే నీ మాయ నురగలా అంతరించిపోతుంది. గంధర్వులు అందరూ మానవుల కన్నా శక్తివంతులని నేను ఎరుగుదును కనుక నేను దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తాను, మాయతో కాదు. గంధర్వుడు ఆగ్నేయాస్త్రం గతంలో ఇంద్రుడు కూడా గౌరవించే బృహస్పతి భారద్వాజునికి ఇచ్చాడు. భారద్వాజుడు అగ్నివేశునికి, అగ్నివేశుడు మా గురువైన ద్రోణునికి ఇచ్చారు. ఆ బ్రాహ్మణోత్తముడు ఆ దివ్యాస్త్రాన్ని నాకు ప్రసాదించారు. ఆ మాట అని అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తారు. దాంతో గంధర్వుడు రథం తగలబడింది. రథహీనుడైన గంధర్వుడు కలతపడి అస్త్రశక్తి వల్ల నేలకు ఒరిగాడు. అప్పుడు మహాబలుడైన అర్జునుడు గంధర్వుని జుట్టు పట్టి సోదరుల దగ్గరికి తీసుకుని వెళ్తారు. అంగారపర్ణుని భార్య కుంభనసి ఆమె భర్తను రక్షించుకోవడం కోసం వినమ్రాయి శరణు కోరుతూ యుధిష్ఠిరునితో ఈ విధంగా అంటుంది, మహానుభావ, నన్ను కాపాడండి, నా భర్తను విడిచిపెట్టండి. స్వామి, నేను గంధర్వుని పత్నిని, పేరు కుంభనసి, శరణు కోరుతున్నాను అనగా యుధిష్ఠిరుడి విధంగా అంటాడు, నాయన, గంధర్వుడు యుద్ధంలో ఓడిపోయాడు, కీర్తిని కోల్పోయి పరాక్రమహీనుడయ్యాడు. ఇప్పుడు భార్యే దిక్కు అయినది. ఇటువంటి శత్రువులను చంపకూడదు, వదిలిపెట్టు అంటాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటున్నాడు, గంధర్వ, కలతపడవలదు. కురురాజు అయిన యుధిష్ఠిరుడు నీకు అభయమిస్తున్నాడని చెప్తాడు. అప్పుడు గంధర్వుడు, నేను ఓడిపోయాను కనుక అంగారపర్ణుడు అని నా పేరును వదిలివేస్తున్నాను. ఇక జనసమూహంలో నా పేరు శ్లాఘించుకోను, కనీసం పేరు కూడా చెప్పుకోను. నాడు ఓడిపోయి దివ్యాస్త్రధారి అయిన అర్జునుని మైత్రిని పొందాను. ఇది లాభమే కదా అంటాడు. అర్జునునికి గంధర్వ మాయను ఇవ్వదలుచుకున్నాను. చిత్రరథుడైన నేను నా రథము దగ్ధమై ఇప్పుడు దగ్ధరథుడను అయ్యాను. నేను గతంలో నా తపశ్శక్తితో ఈ విద్యను పొంది ఉన్నాను. నా ప్రాణదానం చేసిన మహాత్మునికి ఈ విద్యను నివేదిస్తున్నాను అంటారు. వేగంగా శత్రువులను నిర్వీర్యం చేసి వెంటనే ప్రాణదానం చేసిన వీరుడు దీనికి అర్హుడు కాదా అని అంటాడు. ఇది చాక్షుషి అని పిలువబడే విద్య. దీనిని మనువు సోమునికి ఇచ్చాడు. సోముడు విశ్వవసువునికి ఇచ్చాడు. విశ్వవసువు నాకు ఇచ్చాడు. గురువు దానం చేసిన విద్య దుర్జనుని చేరితే అది నశిస్తుంది. ఇంతవరకు ఇది ప్రాప్తించిన క్రమాన్ని నేను వివరించాను. దీని ప్రభావం కూడా వివరిస్తాను విను. దీని ప్రభావంతో 3 లోకాలలోనూ దేనినైనా ఏ రూపంలోనైనా చూడవచ్చు. 6 మాసాలు ఒంటికాలపై నిలిచి తపస్సు చేసిన వాడే ఈ విద్యను పొందగలడు. ఏ వ్రతాన్ని చేయకపోయినా నేను నీకు ఈ విద్యను నీకు ప్రాప్తింపచేస్తున్నాను. ఈ విద్య కారణంగా మానవుల కన్నా గొప్పవారమయ్యాము. దేవతలతో సమానంగా ప్రభావాన్ని ప్రదర్శించగలుగుతున్నాము అంటాడు గంధర్వుడు. పురుష శ్రేష్ఠ, నీకు నీ సోదరులకు నేను 100 గంధర్వ జాతి గుర్రాలను కానుకగా ఇస్తాను. అవి దేవతలకు గంధర్వులకు వాహనాలు. మహాబలం, దివ్య బలం కలిగినవి. అవసరాన్ని బట్టి దుర్బలాలు, బలిష్టాలు కూడా కాగలుగుతాయి. పూర్వకాలంలో వృతాసురుని సంహరించడానికి ఆయన తలపై మహేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడు 10 పెద్ద ముక్కలు, 100 చిన్న ముక్కలు అయ్యాయి. అప్పటి నుంచి కూడా వజ్రాయుధ ముక్కలను దేవతలు ఉపాసిస్తూనే ఉన్నారు. లోకంలో ఉత్కృష్టమైన కీర్తి, డబ్బు మొదలైనవి వజ్ర రూపాలుగా భావించబడుతున్నాయి. బ్రాహ్మణుని చేయి వజ్రం, క్షత్రియుని రథం వజ్రం, వైశ్యుని దానం వజ్రం, శూద్రుని పని కూడా వజ్రమే. అటువంటి రథానికి అంగాలు అయిన గుర్రాలను చంపకూడదు. గంధర్వ జాతిలోని అశ్వం రథంగాలు అయిన అశ్వాలకు జన్మనిస్తాయి. అవి అశ్వజాతిలో సూర్యుల లెక్క. ఈ గుర్రాలు రంగు మార్చుకొనగలవు, కోరుకున్న సమయంలో వచ్చి చేరగలవు. కాబట్టి ఇవి మీ కోరికలను తీర్చగలవు అని అనగానే అర్జునుడు ఇలా అంటున్నారు, నీ ప్రాణాలను రక్షించుకోగోరి నీ విద్యను, ధనాన్ని, శాస్త్రాన్ని నాకు ఇవ్వదలుచుకున్నావు. అది నాకు ఇష్టం లేదు అంటాడు. అర్జునుడు అలా అనగానే గంధర్వుడు ఇలా అంటున్నాడు, అర్జున, మహాత్ములతో చెలిమి ఆనందాన్ని పెంపొందించగలదు. నాకు ప్రాణదానం చేసినందువల్ల ఈ విద్యను నీకు ఇస్తున్నాను. నీ నుంచి నేను ఆగ్నేయాస్త్రాన్ని పొందగోరుతున్నాను అనగానే అప్పుడు దానికి అర్జునుడు అంగీకరిస్తాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటున్నారు, గంధర్వ, వేదవేత్తలం, శత్రు సంహారం చేయగలం. అయినా కూడా ఈనాడు రాత్రిపూట ప్రయాణించే మాపై మీరు ఆక్రమణ చేయటానికి కారణమేమిటి అని వారి
ప్రాణాలకు అభయమిచ్చి అడుగుతాడు. దాంతో గంధర్వుడు ఇలా చెప్తున్నాడు, పాండుకుమారులారా, మీరు త్రేతాగ్నులను అర్చించటం లేదు, ప్రతిదినము అగ్నికి ఆహుతులనివ్వటము లేదు, కనీసం పురోహితుడైనా మీ ముందు లేడు. ఈ కారణాల వల్ల నేను మిమ్మల్ని ఆక్రమించగలిగాను అని చెప్తాడు. ధీమంతులలో శ్రేష్ఠుడా, అందువల్ల నేను మీ తేజస్సును వంశప్రతిష్టను ఎరిగి కూడా మీపై ఆక్రమణ చేయదలిచాను. భరత శ్రేష్ఠ, 3 లోకాలలోనూ మిమ్ము ఎరగని వారు ఎవరున్నారు? మీరు మీ గుణ సంపత్తితో ప్రకాశవంతమైన విస్తృత యశస్సును పొంది ఉన్నారు. మేధావులైన యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులు కురువంశుల యశస్సును విస్తృతంగా ప్రస్తావిస్తూ ఉంటారు. వీరుడా, నారదుడు మొదలుగాగలిగిన దేవమునులు కూడా మీ పూర్వీకుల గుణాలను గానం చేస్తూ ఉంటే నేను విన్నాను. సాగరాలు చుట్టుముట్టి ఉన్న సమస్త భూమండలంలో సంచరిస్తూ స్వయంగా నేను కూడా మీ కులప్రతిష్టను చూసి ఉన్నాను అని చెప్తాడు. అర్జున, వేద విద్యలోనూ ధనుర్విద్యలోనూ మీకు ఆచార్యుడై త్రిలోకాలలో కీర్తి ప్రతిష్టలు కలిగిన ద్రోణుడు కూడా నాకు తెలుసు. కురుశార్ధుల, ధర్మరాజును, వాయుదేవుని, ఇంద్రుని, అశ్వని దేవతలను, పాండురాజును కూడా నేను ఎరుగుదును. వారు 6 కురువంశాన్ని వర్ధిల్లజేస్తున్నారు. అర్జున, దేవ మానవ శ్రేష్ఠులైన ఈ 6 మీ తండ్రులని కూడా నాకు తెలుసు. సోదరులైన మీ అందరూ కూడా దేవస్వరూపులు, మహాత్ములు, సమస్త శస్త్రధారులలో శ్రేష్ఠులు, సూరులు, చక్కని బ్రహ్మచర్య దీక్ష గలవారు. అర్జున, మీ అంతఃకరణం, మనస్సు, బుద్ధి ఉత్తమమైనవి. అదంతా తెలిసి కూడా మీపై దురాక్రమణ చేశాను. కురునందన, తన బాహుబల సంపదలను నమ్ముకుని ఏ మగవాడు కూడా స్త్రీల సమక్షంలో తాను తిరస్కరించబడటాన్ని సహించలేడు. కౌంతేయ, అంతేకాదు రాత్రి వేళలో మా బలం బాగా పెరుగుతుంది. అందువలన స్త్రీ సాన్నిధ్యం వలన నాలో క్రోధావేశం కలిగింది. తపతి, వంశవృద్ధికర అర్జున, అటువంటి నన్ను నీవు యుద్ధంలో ఓడించావు. అది ఎలా సాధించగలిగావో కూడా చెప్తాను విను. బ్రహ్మచర్యం శ్రేష్ఠ ధర్మం, అది కూడా నీ యందున్నది. ఈ కారణం వల్ల యుద్ధంలో నీవు నన్ను ఓడించగలిగావు. పరంతప, కామ ప్రవృత్తి కలిగిన ఏ శత్రువుడైనా రాత్రివేళ యుద్ధం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ప్రాణాలతో బయటపడలేడు. అర్జున, కామ ప్రవృత్తి గలవాడైన క్షత్రియుడు బ్రాహ్మణులను ముందుంచుకొని యుద్ధం చేస్తే రాక్షసులందరినీ కూడా జయించగలడు. అది పురోహితుని వల్ల సంక్రమించే శక్తి. తాపత్య, కాబట్టి మానవులు ఈ లోకంలో ఏ మంచి పనైనా చేయదలిస్తే నియతాత్ములైన పురోహితులను ఆ పనికై నియోగించాలి. రాజుల యొక్క పురోహితులు వేదాంగాలపై ఆసక్తి కలిగిన వారు, శుద్ధవర్తనులు, సత్యవాదులు, ధర్మస్వరూపులు, జితేంద్రియులై ఉండాలి. ధర్మవేత్త, వాగ్మి, శీలవంతుడు, పరిశుద్ధుడు అయిన పురోహితుని నియమించుకున్న రాజునకు ముందు జయం కలుగుతుంది, తర్వాత స్వర్గము తప్పక ప్రాప్తిస్తాయి అని చెప్తాడు. అప్రాప్తమైన దానిని పొందాలన్నా, లభించిన దాన్ని రక్షించుకోవాలన్నా రాజు గుణవంతుడైన పురోహితుడిని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తాడు. సాగరాంబరం అయిన సమస్త భూలోకం మీద అధికారాన్ని, తమకు ఐశ్వర్యాన్ని కోరుకునే రాజు పురోహితుని ఆజ్ఞావర్తి అయి ఉండాలి. తాపత్య, ఏ రాజైనా పురోహిత సహకారం లేకుండా కేవలం తన బలంతో కానీ వంశప్రతిష్టతో కానీ ఇహలోకంలో గెలవలేడు. కాబట్టి కురువంశవర్ధన, ఈ విషయాన్ని గ్రహించు. బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చిన రాజే చిరకాలం రాజ్యపాలన చేయగలుగుతాడు. ఆ మాట అనగానే అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, నన్ను తపతీనందన అని సంబోధించి నాతో మాట్లాడావు. తాపత్య అనే పదానికి స్పష్టమైన అర్థాన్ని తెలియగోరుతున్నాను. తపతి అంటే ఎవరు? ఆ కారణంగానే కదా మమ్మల్ని తాపత్యులు అంటున్నావు. సాధు స్వభావ, మేము కౌంతేయులమని అనుకుంటున్నాము. కాబట్టి వాస్తవికమైన తాపత్య పదార్థాన్ని తెలుసుకోగోరుతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విని గంధర్వుడు 3 లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కిన ఈ కథను కౌంతేయుడైన అర్జునుడికి వినిపిస్తాడు. గంధర్వుడు ఇలా అంటున్నాడు, సమస్త దీవంతులలో శ్రేష్ఠుడా అర్జునుడా, మనోహరమైన ఈ కథను ఉన్నదున్నట్లుగా నీకు చెప్తాను విను. నేను తాపత్యుడని వ్యవహరించాను కదా, దానికి సంబంధించిన కథ నీకు చెప్తాను. సావధాన మనస్కుడవే విను. ఆకాశంలో పుట్టి తన తేజస్సుతో స్వర్గలోకం వరకు వ్యాపించగలిగిన వాడు సూర్యుడు. ఆయనకొక పుత్రిక ఉంది. ఆమెయే తపతి. ఆమె తండ్రికి తగిన కూతురు. ప్రభు, ఆమె సావిత్రికి చిన్న చెల్లెలు. తన తపస్సు వలన ఆమె 3 లోకాలలో ఖ్యాతి నొంది తపతి అయినది. ఆమె వంటి రూపవతి దేవతల్లో కానీ, అసురుల్లో కానీ, యక్షుల్లో కానీ లేదు. రాక్షసుల్లో కానీ, అప్సరోసుల్లో కానీ, గంధర్వుల్లో కానీ కూడా లేదు.
ఆమె యవ్వనంలో అడుగుపెట్టింది. వివాహకాలం సంప్రాప్తమైంది. ఆ స్థితిలో ఆమెను చూసి సూర్యుడు తగిన వరుని గురించి ఆలోచించసాగాడు. ఆ ఆలోచనతో అశాంతికి గురయ్యాడు. కౌంతేయ ఆ రోజులలో రుక్షుని కొడుకైన సంవరుణుడు కురుకుల శ్రేష్ఠుడు, బలిష్ఠుడు. ఆయన సూర్యుని ఆరాధించసాగాడు. పౌరవనందన ఆ సంవరుణుడు శుద్ధుడు, అహంకారం లేనివాడు, మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేవాడు, పవిత్రుడు. ఆర్ఘ్య మాల్య గంధ నివేదాలతో, నియమాలతో, ఉపవాసాలతో, వివిధ తపశ్చర్యలతో, భక్తితో, శ్రేవ తత్పరతో ఉదయభానుని పూజిస్తాడు. ఆ తర్వాత లోకంలో సాటి లేని రూపగుణం గలవాడై కృతజ్ఞుడు, ధర్మజ్ఞుడు అయిన సంవరుణ్ణి తపతికి తగిన భర్తగా భావిస్తాడు సూర్యుడు. అయితే లోకప్రసిద్ధి గల ఆ వంశానికి చెందిన రాజశ్రేష్ఠుడైన సంవరుణునికి కూతురునివ్వాలని ఇష్టపడ్డాడు. సూర్యుడు తన తేజస్సుతో ఆకాశంలో వెలుగులు నింపినట్లు భూలోకంలో కూడా సంవరణ మహారాజు తన తేజస్సును ప్రసరింపచేస్తున్నాడు. బ్రహ్మవాదులైన మహర్షులు ఉదయించే సూర్యుని ఆరాధిస్తున్నట్లుగా బ్రాహ్మణాది సర్వ ప్రజలు కూడా సంవరుణుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ సంవరుణుడు కాంతిలో చంద్రుని, తేజస్సులో సూర్యుని మించినవాడు. మిత్రమండలిలోనూ శత్రు సమూహంలోనూ కూడా దివ్య శోభతో వెలుగొందేవాడు. ఇటువంటి ఉత్తమ గుణాలు, మంచి నడవడిక కలిగిన సంవరుణునికి తపతినివ్వాలని సూర్యుడు స్వయంగా నిశ్చయించుకుంటాడు. అర్జున, శ్రీమంతుడు పరాక్రమవంతుడు అయిన సంవరణ మహారాజు ఓ రోజు పర్వత పార్శ్వంలో ఉన్న ఉపవనంలో వేటాడసాగాడు. కౌంతేయ, సంవరణుడు వేటాడుతున్నప్పుడే ఆయన గుర్రాలలో ఒకటి ఆకలి దప్పికలతో కొండపై మరణించింది. ఆ గుర్రం చనిపోయినందువల్ల ఆ రాజు కొండపై నడక సాగిస్తూ విశాలాక్షి అయిన ఒక కన్యను చూస్తాడు. లోకంలో ఆమెకు సాటి వచ్చే స్త్రీలే లేరు. తాను పుట్టిన నాటి నుంచి చూసిన ఏ రూపమో ఆమె రూపానికి కొంచెమైనా సాటి రాదని ఆ రాజు అనుకున్నాడు. అప్పుడు ఆమె ఉత్తమ గుణాలనే పాశాలు ఆ సంవరుణుని కళ్ళను, మనస్సును బంధించాయి. ఆయన అక్కడ నుంచి కదలలేకపోతాడు. ఆయనకేమీ తెలియటం లేదు. బ్రహ్మదేవుడు స్వర్గ, మార్త, పాతాళ లోకాలను మదించి విశాలాక్షి అయిన కాంతి రూపాన్ని ఆవిష్కరించి ఉంటాడని భావిస్తాడు. ఆ సమయంలో సంవరణుడు రూప సంపదలతో ఆ కన్యకు లోకంలో సాటి లేదని వితర్కించాడు. సద్వంశంలో పుట్టిన సంవరణ రాజా కళ్యాణ స్వరూపిణి అయిన ఆమెను చూడగానే మదన బాణాలతో పీడింపబడి మనసులో చింతించసాగాడు. తీవ్రమైన మదనాగ్ని ధనిస్తూ ఉంటే ఆమె సమరణు లజ్జావతి అయిన మనోహరంగా ఉన్న ఆమెతో నిస్సంకోచంగా ఇలా అంటాడు. నేను అందగత్తెలను ఎందరినో చూశాను, చాలామంది గురించి విన్నాను, కానీ వారిలో ఏ ఒక్కరు కూడా నీకు సాటి లేరని భావిస్తున్నాను. నీ ముఖాన్ని నేను చూడగానే మన్మధుడు నన్ను మదిస్తున్నాడు అంటూ ప్రేలాపిస్తాడు. అది విని రాజు అలా ప్రేలాపిస్తున్నప్పుడే విశాల నేత్రాలు కలిగిన తపతి మేఘాల్లో మెరుపు లీనమైనట్లు అక్కడే అంతర్ధానమవుతుంది. అప్పుడు తామర రేకుల వంటి కన్నులు గల ఆమెను వెతుకుతూ రాజు ఉన్మత్తుని వలె మనమంతా కూడా తిరుగుతాడు. ఆమె కనిపించనందువల్ల రాజశ్రేష్ఠుడు సంవరణుడు ఆమెను గురించి బహుదా విలపిస్తూ నిశ్చేషుడై కొంతకాలం అక్కడే నిలిచిపోతాడు. ఆ రీతిగా ఆమె కనిపించకపోవడంతో కామమోహితుడైన సంవరణ మహారాజు శత్రు సమూహాలను పడగొట్టేయగల శక్తి గలవాడే కూడా తానే నేలపై పడ్డాడు. అప్పుడు ఆ తపతి సంవరణుని చూసి, రాజా, నేను స్వతంత్రాలను కాదు, నేను కన్యను. రాజా, నేను స్వతంత్రాలను కాను, కన్యను. నా తండ్రి జీవించి ఉన్నాడు. నా మీద మక్కువ కలిగితే నా తండ్రిని అడుగు. నేను కూడా నరేశ్వర, చూసి చూడగానే నేను నీ ప్రాణాలను లోపరుచుకున్నట్లే నీవు కూడా నా ప్రాణాలను అపహరించావు. నా శరీరానికి నేను యజమానిని కాదు, కాబట్టి నీ దగ్గరకు రాలేను. స్త్రీలు స్వతంత్రులు కాదు. సర్వలోక ప్రసిద్ధి గల వంశంలో పుట్టిన భక్తవత్సలుడైన మహారాజును ఏ కన్య భర్తగా కోరుకోదు. కాబట్టి ఈ స్థితిలో నమస్కారాలతో, తపస్సుతో, నియమాలతో నా తండ్రి అయిన సూర్యభగవానుని యాచించు. శత్రుసూదన రాజా, ఆయన నన్ను నీకు ఇవ్వటానికి ఇష్టపడితే ఆనాడే నీకు శాశ్వతంగా వశమవుతానని చెప్పి తపతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సంవరణుడు ఆ తర్వాత మహాగిరిపై సూర్యుని ఆరాధింపగోరి శుచి అయి చేతులు జోడించి తలపైకెత్తి నేలపై నిలుస్తాడు. అప్పుడు శత్రుసూదనుడైన సంవరణపాలుడు ఋషిసత్తముడు తన పురోహితుడైన వశిష్ఠుని మనసులో తలిచాడు. ఆ రాజు పగలు రేయి కూడా ఒక తావున నిలిచి తపస్సు చేయసాగాడు. తర్వాత 12వ రోజు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు వస్తాడు. తపతి సంవరుని మనసును దోచినదనియు నిర్మలాంతఃకరణ గల వశిష్ఠుడు దివ్యజ్ఞానంతో గ్రహించి సూర్య తేజస్సు గల పూజ్యుడు వశిష్ఠుడు ఆ సంవరణ నరేంద్రుడు చూస్తుండగానే సూర్యుని కలవాలని పైకి పయనించాడు. తర్వాత సూర్యుని సన్నిధిలో నిలిచి ఈ విధంగా చెప్తాడు. నేను వశిష్ఠుణ్ణి అంటూ ప్రసన్నంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ మహర్షికి స్వాగతం చెప్తూ తమ కోరిక ఏంటో చెప్పండి అంటాడు సూర్యభగవానుడు.
మహాభాగా ప్రవక్త, నా నుంచి మీకేం కావాలో తమరు కోరింది ఎంత దుష్కరమైనా సరే నేను ఇవ్వగలను అంటాడు. సువ్రత, తమరు నన్ను స్తుతించారు, ఇస్తాను, కోరుకోండి అంటాడు. అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా అంటాడు, నీ కుమార్తె సావిత్రి చెల్లెలైన తపతిని సంవరునికి కోసం నిన్ను అడుగుతున్నాను. సూర్య, ఆ సంవరుడు గొప్ప కీర్తి గలవాడు, ధర్మార్థాలను ఎరిగినవాడు, ఉదార బుద్ధి కలిగినవాడు, నీ కుమార్తెకు తగిన భర్త. వశిష్ఠుడిలా చెప్పగానే కుమార్తెనివ్వాలని మనసులో నిశ్చయించుకున్న సూర్యుడు వశిష్ఠుడిని అభినందించి ఇలా అంటాడు, మహర్షి, సంవరుణుడు రాజ్యశ్రేష్ఠుడు, నీవు మునిశ్రేష్ఠుడువు, తపతి వనితల్లో శ్రేష్ఠురాలు, ఇవ్వటం తప్ప మరొకటి ఏముంటుంది? ఆ తర్వాత సూర్యుడు స్వయంగా తపతిని సంవరణం కోసం వశిష్ఠ మహాత్మునికి ఇస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ కన్యను తపతిని స్వీకరించి సూర్యుని దగ్గర సెలవు తీసుకొని మరలా సంవరణి దగ్గరికి వస్తాడు. వశిష్ఠ మహర్షి ఎదురుగా సంవరణునికి తపతికి వివాహం జరుగుతుంది. తర్వాత వశిష్ఠ మహర్షి యొక్క అనుమతి తీసుకొని అక్కడే విహరిస్తూ కాలం గడుపుతాడు. వశిష్ఠుడు రాజు దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. ఆ కొండపైనే అమరుని వలె విహరిస్తాడు. ఆ రాజు పర్వతం పైన, అడవుల్లో, వనాల్లో తన భార్యతో సహా అదేవిధంగా 12 సంవత్సరాలు క్రీడిస్తాడు. అలా ఉండగా నగరంలో వానలు కురవలేదు, కరువు, అనావృష్టి సంభవించగా స్థావర జంగమ రూపధారులైన సమస్త ప్రజలు క్షీణించిపోయారు. ఆ విధంగా తీవ్రమైన అనావృష్టి కాలంలో ఒక్క మంచుబొట్టు కూడా నేలపై పడలేదు. దాంతో మొక్క మొలవలేదు. అందరు ప్రజలు మనసులు క్షోభకు గురయ్యారు. ఆకలి బాధలతో వారందరూ ఇళ్లను విడిచిపెట్టి దిక్కులకు మూలలకు తిరగసాగారు. ఆ సమయంలో నగర ప్రజలు, దేశ ప్రజలు సనాతన మర్యాదలను పరిత్యజించి ఆలుబిడ్డలను, బంధువులను విడిచి ఆకలితో ఒకరినొకరు చంపుకొనసాగారు. ఆకలిచే పీడింపబడి ఆహారం దొరకక శవాల వలె ఉన్న ప్రజలలో ఆ దేశం ప్రేతాలతో నిండిన యమధర్మరాజనగరం నరకల్లా తయారైంది. అప్పుడు ఆ ప్రజలు ఆ దుస్థితిని చూసి పూజ్యుడు, మునిశ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడైన వశిష్ఠ మహర్షి వర్షాన్ని కురిపించాడు. దాంతోపాటు చాలా సంవత్సరాలు రాజ్యానికి దూరంగా ఉన్న సంవరుణుని తపతితో సహా రాజ్యానికి రప్పిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు అంతకుముందు వలె వానను కురిపిస్తాడు. ఈ పూర్వీకుడైన సంవరుణునికి భార్య అయినది తపతి. అందువల్ల నేను నిన్ను తాపత్య అని సంబోధించాను అని అర్జునుడికి చెప్తూ, తపతి యందు సంవరణ మహారాజు కురువును కన్నాడు, అందువల్ల నీవు తాపత్యుడవయ్యావు అని చెప్తాడు. భర్త శ్రేష్ఠ, కురువంశాల్లో పుట్టారు కాబట్టి మీరు కురువులు, కౌరవులు అయ్యారు. పురువంశంలో పుట్టారు కాబట్టి పౌరవులు అయ్యారు. అజామేడ వంశంలో పుట్టినందువలన అజామేడులు, భరత వంశంలో పుట్టినందువల్ల భారతులు అయ్యారు. అలాగే తపతికి సంబంధించిన ప్రాచీన వృత్తాంతమన్నా కూడా నీకు చెప్పాను. పురోహితుని ముందుంచుకొని మీరు కూడా భూమిని అనుభవిస్తూ పాలించండి అని చెప్పి అక్కడి నుంచి చిత్రరథుడు వెళ్ళిపోతాడు. తాపత్యులయ్యారు, మీరు కూడా పురోహితుని ముందుంచుకొని ఈ భూమిని అనుభవిస్తూ పాలించండి అని చెప్తాడు. తర్వాత కథను మనం తర్వాత వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.